రోమీలు 8:6, రోమన్స్ 8:6. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏంటంట? ఆత్మానుసారమైన మాటల క్రియల? ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయి ఉన్నది. చదవం. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. సో గాడ్ వాంట్ టు బ్లెస్ యూ అట్ ద థాట్ లెవెల్. నీ తలంపుల దగ్గరే నువ్వు శుభ్రపరచుకోవాలని దేవుడు చూస్తున్నాడు. Matthew 6:34. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఇక్కడ చింతన ఏమంటున్నాడు? కీడు అంటే చింతకు ఉండేటువంటి తలంపులు. ద worry thoughts are called evil thoughts, thoughts of worry. అందుకే ఎప్పుడు కూడా విశ్వాసం రావాలంట. వస్తాయి చెడు తలంపులు, భయం వేస్తుంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, గాడ్ హ్యాస్ ఎ వర్డ్ ఫర్ యూ, ఫర్ ఎవ్రీ థాట్, ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్. నీకు ఏదైనా పరిస్థితి చూసావా, నువ్వు వెళ్ళి అడగొచ్చు దేవుణ్ణి. ఏదైనా ఒక అనుభవం చూసావా, దేవుడు ఏదైనా ఒక తలంపు వచ్చిందా, ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళి అడగొచ్చు, ప్రభువా ఇలా జరుగుతుందని భయం వేస్తుంది, నువ్వేమంటావు? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, డెవిల్ హ్యాస్ ఎ థాట్, గాడ్ హ్యాస్ ఎ థాట్. ద డెవిల్ హ్యాస్ ఎ వర్డ్, గాడ్ హ్యాస్ ఎ వర్డ్. ద డెవిల్ హ్యాస్ ఎన్ యాక్షన్, గాడ్ హ్యాస్ ఎన్ యాక్షన్. ద డెవిల్ హ్యాస్ ఎ ప్లాన్, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. సో నువ్వు లాస్ట్ దాకా వెయిట్ చేయాల్సిన పని లేదు. ఆ తలంపులోంచే నువ్వు, ప్రభువా నాకు ఇది భయం వేస్తుందని ఆ తలంపుని ఆయనకి సరెండర్ చేయొచ్చు. ఆయన ఆ తలంపుని బలపరిచేటువంటి ఒక మంచి తలంపు ఇస్తాడు. హీ విల్ గివ్ ఎ గుడ్ థాట్. యూ కెన్ అటాక్ హిమ్ అట్ ద థాట్ లెవెల్. సో ఈరోజు ఆలోచించావు, అది కీడు అంటున్నాడు అనమాట. సో థాట్స్ అంటే గాడ్ వాంట్స్ టు హ్యావ్ ఫెయిత్. దేవుడు చూసుకుంటాడు నన్ను, దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు లేవనెత్తాడు, నా కుమార్తె పెళ్ళి దేవుడు చేస్తాడు, నా కొడుకు ఉద్యోగం ఇస్తాడు, నా అప్పులన్నీ తీరుస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నా బాధలు అన్నీ తీరుస్తాడు. ఆయన నా గురించి చింతిస్తున్నాడు. హీ ఈస్ వరింగ్ అబౌట్ మీ. కెన్ యూ బిలీవ్ ఇట్ దట్ గాడ్ ఈజ్ వరింగ్ అబౌట్ యూ? ఎందుకంటే ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడంట. పౌలు ఒక కంక్లూషన్కి వస్తాడు. రోమీలు 8:38-39, రోమన్స్ 8:38-39. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. పౌలు ఒక కంక్లూజన్కి వచ్చేసాడంట. అంటే ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చేసాడు, ఒక తలంపుకి వచ్చేసాడు. ఏంటంట? అందుకే 38 ఇంగ్లీష్లో అంటాడు, ఫర్ ఐఎమ్ పర్సుయేటెడ్. సంబడి సే పర్సుయేటెడ్. పర్సుయేటెడ్ అంటే కన్విన్స్ అయిపోయా, నా మనసులో నేను ఫిక్స్ అయిపోయా. ఏమని? నన్ను దేవుని ప్రేమ నుంచి ఏది వేరు చేయలేదు. లుక్ అట్ దాట్. అంటే అంతకుముందు చనిపోతానా, ఇలాగైపోతుందా, అలాగైపోతుందా అని అనుకొని అయిపోయి పోవట్లేదా? పోతుందంటే పోవట్లేదు, చచ్చిపోతాం అనుకుంటే చావట్లే, అన్నీ అయిపోయావు. ఒక 20-30 ఏళ్ళ తర్వాత ఫైనల్గా సంఘానికి చెప్తున్నాడు, సంఘమా నా అనుభవపూర్వకంగా చెప్తున్నా, ఆయన ప్రేమ నుంచి నిన్నేది వేరు చేయలేదు, మైండ్లో ఫిక్స్ అయిపో అని చెప్తున్నాడు. మీ మైండ్లో కూడా ఈ రోజు నుంచి మీరు ఫిక్స్ అయిపోదురుగాక. హీ గాట్ ఫిక్స్డ్ ఇన్ హిస్ మైండ్. అందుకే నేను చెప్తాను, ఏదైనా జరిగినప్పుడు దేవుని విడిచి వెళ్ళక. ద డెవిల్ వాంట్స్ టు గో అవే ఫ్రమ్ గాడ్. దేవుడు ఏం చేశాడు నీకు ఇంతకాలము? ఏం చేశాడు? నో 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 డోంట్ గో అవే. అబ్రహాం వెనక్కి వెళ్ళిపోయాడా? వెళ్ళే. సారమ్మ కూడా వెనక్కి వెళ్ళే. అంతెందుకు, లోతు కూడా వెళ్ళలేదు. అందుకే లోతు నీతిమంతుడు అంటాడు లాస్ట్లో. దే డిడ్ంట్ గో బ్యాక్. ఎందుకు? బ్లెస్ చేస్తానన్నాడు. పిల్లలు లేరు, 20, 30, 40 సంవత్సరాలు. అప్పటికే లేటు, పిల్లలు లేరు, మళ్ళీ దేవుడు అంటావు. నీకు అప్పటికే 20, 30 సంవత్సరాల నుంచి దేవుడు తెలుసు, 50 ఏళ్ళ నుంచి నమ్ముతున్నావు, మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళిపోతావా? అక్కడ కూడా నువ్వు ఆశీర్వదించబడలేదు. ఎవరో సీనియర్ వాళ్ళు అయ్యి ఉంటారు, పదండయ్య గారు ఇప్పటికైనా వెళ్ళిపోదాం వెనక్కి అని.
వీ డోంట్ నో వాట్ హెస్ హ్యాపెండ్, బట్ అబ్రహాం కమాండ్ ఫిక్స్ అయిపోయాడు. ఐఎమ్ పర్సుయేటెడ్. దేవుడు మనందరి తలంపులను ఆయన ప్రేమతో నింపునుగాక. యు సీ దట్ హీస్ టెల్లింగ్. నన్ను ఏది వేరు చేయలేదు. అప్పుల పాలు అయిపోయి నేను చచ్చిపోతా, నా భర్త వదిలేస్తాను, నేను చచ్చిపోతా, నాకు అవమానం వచ్చేసింది, నేను చనిపోతా, నీకు నాకు ఏం పట్టుకున్నా బ్లెస్ అవ్వట్లేదు, నేను చనిపోతా. గాడ్స్ లవ్ కెనాట్ సెపరేట్ మీ. నన్ను ఏది ఆపలేదని పౌలు ఫిక్స్ అయిపోయాడంట మైండ్లో. యెషయా 1:18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. ఇది పాపాల విషయం కదా. అంటే నీకు ఇప్పుడు 20, 30, 40, 50, 60, 70 సంవత్సరాలు కేవలం మాటలు చేతల్లాగే చూసావు నువ్వు. కానీ తలంపులంటి పాటికి ఎన్ని పాపాలు చేసి ఉంటావు, ఎన్ని కరుడు కట్టేసిన పాపాలు ఉండి ఉంటాయి కదా తలంపుల్లో. దేవుడు ఇప్పుడు అన్ని కడిగడానికి సిద్ధంగా ఉన్నాడు అంటున్నాడు దేవుడు. ఎవరో చూడండి ఆమెన్ అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనో, గాడ్ వాంట్స్ టు మేక్ ఇట్ వైట్ ఈవెన్ అట్ ద థాట్ లెవెల్. మన తలంపుల విషయమై పాపాలను కూడా దేవుడు శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సంబడీ సే, గాడ్ క్లీన్ మై థాట్స్. చాలా మంది చెప్పండి, ప్రభువా నా తలంపులను కూడా శుభ్రం చేయి, హిమం వలె తెల్లగా చేయి. పడిపోయిన తర్వాత కాదు. గాడ్స్ రెడీ టు ప్యూరిఫై, క్లీన్ అండ్ ఫర్గివ్ దోస్ థింగ్స్ బికాస్ హీ సీస్ దట్ ఈవెన్ థాట్ యాజ్ ఎ గ్రీవియస్ సిన్. తలంపు కూడా ఆయన పెద్ద పాపంగా చూస్తున్నాడు. ఫిలిప్పీలు 4:7, ఫిలిపియన్స్ చాప్టర్ 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఒకవేళ దేవుడిని కాపాడాలనుకుంటే ఏ లెవెల్లో కాపాడతాడంట? తలంపుల లెవెల్లోనే కాపాడతాడంట. యు సీ, ఇఫ్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ, హీ విల్ బ్లెస్ యూ అట్ ద లెవెల్ ఆఫ్ ద థాట్స్. మీ హృదయములకును మీ తలంపులకును ఏముంటాడంట? ఆయన కావలి ఉంటాడంట. ఎందుకు? ఎవరిని గర్జించుదనా అంటే ఇప్పుడు సైతానుడు దొంగలిస్తాడు, హింస చంపుతాడు. ఎలా చేస్తాడు? హీ ఈజ్ ఎ డిమాన్, హీ ఈజ్ డిమానిక్ కింగ్డమ్ ఆపరేటెడ్ బై థాట్స్. ఈ సైతానుడు తలంపులు పెడతాడు. మరణ తలంపులు, భయము తలంపులు, ద్వేష తలంపులు, పగ తలంపులు, దురాశ తలంపులు, కామ తలంపులు, కోపం తలంపులు అన్నీ పెట్టేస్తాడనమాట. నువ్వు గనక ప్రార్థించి ఆ ధ్యానములు ఉంటే దేవుడు ఆ తలంపులు రాకుండా ఆ వాక్యము నీ మనస్సును కావలి కాస్తుందంట. గాడ్ టుడే, ఈరోజు మీరు వెళ్తుండగా యు ఆర్ గోయింగ్ ఎట్ ఎ న్యూ లెవెల్. దేవుడు మీ తలంపుల విషయంలోనే ఈ రోజు నుంచి మిమ్మల్ని కాయబోతున్నాడు. వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడీ, దోస్ హూ లవ్ ద లార్డ్ అండ్ వాంట్ టు రిసీవ్ హిస్ వర్డ్ అకార్డింగ్ టు ద బైబిల్. మీ హృదయములకును తలంపులకును కావలియుండు. ఇప్పుడు ఎంతమంది మీరు ప్రార్థన చేస్తారు, ప్రభువా మా అబ్బాయి తలంపులు కావలియుండు, మా అమ్మాయి తలంపులు కావలియుండు, మా ఆయన తలంపులు కావలియుండు. అపోస్తుల కార్యములు 17:11, యాక్ట్స్ 17:11. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేదో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. పౌలు ఈ సంఘాన్ని చూసి ఏమంటున్నాడంట? మీరు గనులు అంటున్నాడంట. వాట్ అంటే లెవెల్స్ ఉన్నాయి చర్చ్లో. గనులు, దే వర్ మోర్ నోబుల్ దాన్ దోస్ ఇన్ థెస్సలోనికా. ఇన్ దట్ దే రిసీవ్డ్ ద వర్డ్ విత్ రెడీనెస్ ఆఫ్ మైండ్. మీరందరూ ఎందుకు ఆస్వాదించుకోవడం తెలుసా? వాక్యానికి మైండ్ రెడీ చేసుకొని వచ్చి వాక్యం వింటున్నారు. చాలామంది ఇంట్లో ఎందుకు వింటున్నారు? మైండ్ రెడీ చేసుకున్నారు, ఈరోజు ఆయన ఆహారం కావాలి అని. యు ఆర్ వన్ ఆఫ్ ద బ్లెస్డ్ పీపుల్. వాళ్ళంట వాక్యమును అంగీకరించడమే కాదంట, మోర్ నోబుల్ అంటే కొంతమంది అంగీకరించి వెళ్ళిపోతారు ఆమెన్ అని. వీళ్ళు అలా కాదంట, అంగీకరించి వారు సంగతులు అలాగ ఉన్నావో లేదో అని ప్రతి వచనము చూసి చెప్తున్నారంట. ప్రతి వచనము లేఖనములో పరిశోధించుచూ వచ్చిరి. లుక్ అట్ దర్ మైండ్. May God give you this blessed mind. ఇర్మియా 29:11, జెర్మియా 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును.
రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చూసారా, నాకు మీ పట్ల ఏం తలపు అప్పది ఏం చేస్తాడు? ఈ దేవుడు నేను శిక్షిస్తున్నాడు, నేను ఇబ్బంది పెట్టేస్తున్నాడు, నేను చంపేస్తున్నాడు, నీకు విరుద్ధంగా ఉన్నాడు. డెవిల్ వాంట్ టు పుట్ దీస్ థాట్స్ ఇన్ అవర్ మైండ్. అందరినీ బ్లెస్ చేశాడు, నిన్నే బ్లెస్ చేయలేదు. చూడు, నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇంకా పిల్లలు పుట్టలేదు, నీకు ఇంకా అప్పులు పోలే, చూడు నువ్వు అందంగా లేవు, చూడు నీకు మరక ఇంకా పోలే, దేవుడు ఎట్టాడు ఆ మరక, ఆ మచ్చ. యు సీ దాట్ నౌ? God, the devil puts all these things in your mind. The devil want to do all these things. కానీ అదే నువ్వు దేవుని తెలుసుకుంటే ఏ ప్రార్థన చేస్తావు? యబ్బేజు ప్రార్థన చేస్తావు. My mother has born in sorrow, but bless me and keep me, my Lord. You will become a pioneer for such people. ఇక ఇంగ్లీష్లో చూడండి. For I know the thoughts that I think towards you, said the Lord, thoughts of peace, thoughts not of evil, but to give an expected end. అంటే ఏంటి? దేవుడికి ఒక తలంపు ఉందంట ప్రతి వ్యక్తి పట్ల. నేను నీ జీవితాన్ని ఘనంగా ముగిస్తాను. ఎక్స్పెక్టెడ్ అండ్. గాడ్ వాంట్స్ టు గివ్ యూ గుడ్ ఫినిష్ టు ఆల్ హిస్ బిలవ్డ్ పీపుల్ ఇఫ్ యూ డోంట్ లీవ్ హిమ్. నువ్వు ఆయన మధ్యలో విడిచిపెట్టకుండా ఉంటే ఎన్ని అవమానాలు జరగని, ఎన్ని కష్టాలు పడినాయి, ఘనముగా నిన్ను ఘనపరిచి ఇక్కడి నుంచి తీసుకెళ్తాడంట. ఏలియాలాగా అవమానపరచబడ్డాడు. నీ మెడ మీద తల ఉంటే చూడు అని ఛాలెంజ్ చేసింది అమ్మ. భయపడిపోయాడు మనోడు, నా పని అయిపోయింది అనుకున్నాడు. ఎలా ముగించాడు దేవుడు? అదే ఏలియా దేవుడు, మీ దేవుడు మీ అందరి జీవితాలను ఘనంగా ముగిస్తాడు. ఐ డోంట్ నో హౌ యు ఆర్ డూయింగ్. ఇది మీకు మీ తరాలకు ఆశీర్వాదముగా జరుగును గాక. దిస్ విల్ హ్యాపెన్ టు యువర్ కిడ్స్. అబ్రహాము చాలా కష్టాలు చూశాడు, ఘనంగా ముగించాడు. ఇస్సాకు చాలా కష్టాలు చూశాడు, ఇద్దరు పిల్లలు వచ్చి ఆయన కప్పెట్టారా లేదా? కొట్టుకున్నారు ఇద్దరు. యాకోబు చాలా కష్టాలు చూశాడు, ఘనంగా ముగించాడా లేదా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నీ దేవుడు ఘనముగా ముగించబోతున్నాడు. హీస్ గోయింగ్ టు గివ్ ఎ గుడ్ ఫినిష్ టు యూ అండ్ యువర్ కిడ్స్ అండ్ యువర్ కిడ్స్ కిడ్స్. అంటే 3 తరాలు చూసాము. ఇది ఎన్ని తరాలు చూసాము? 3 generations ఆఫ్ గుడ్ ఫినిష్. నువ్వు పిల్లల గురించి ఆలోచిస్తున్నావు, నీ మనవలు కూడా దే విల్ ఫినిష్ గుడ్. ద గాడ్ ఆఫ్ అబ్రహాం, గాడ్ ఆఫ్ ఐజాక్ అండ్ గాడ్ ఆఫ్ జాకోబ్. పోనీ యాకోబ్ పిల్లలు ఎంతమంది? 12. మామూలు కాదు. ఎంత అసూయ అంటే, తమ్ముడికి చిన్నోడికి డ్రీమ్ వస్తే ఏం చేశారు? ఏయో తలంపులు వచ్చేసాయి వాళ్ళకి, చేసేశారు కూడా. కానీ దేవుడు వాళ్ళందరి తలంపులను శుభ్రపరిచి పరలోకము 12 గుమ్మముల మీద వాళ్ళ పేర్లు రాశాడు. గుడ్ ఫినిష్, గుడ్ ఫినిష్. అంటే ఎన్నో తరం అది? 4వ తరం. కెన్ యూ నో దిస్? ఒక వ్యక్తి దేవుణ్ణి అలాగే పట్టుకున్నందుకు 4వ తరాన్ని పరలోక గుమ్మాల మీద రాసేసాడు ఆ 4 పేర్లు. పోయిన 4 కన్నా పోయిన అందరూ ఒక్కొక్కళ్ళు ఏ టైపు తెలుసు కదా మీకు? లేవి, సిమియోను, అందరూ ఒక్కొక్కరికి చరిత్ర అలా ఉంది. అంటే దేవుడు ఏం చేశాడు? ఈస్ ఎ గుడ్ ఫినిషర్. Somebody is knowing God that he's going to finish good from today. Have this in your mind. Don't go back. Don't go back. But ఎంతమంది బ్లెస్ అయ్యారు? 1 పేతురు 1:13. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. ఆగండి, ఏం కట్టుకోవాలంట? మనస్సు. చూసారా? ఫైనల్. ఏదైనా పనికి లేసినప్పుడు నడుము బిగించుకుంటాం ఇలాగ. నీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ గలవారై యుండుడి. యు సీ దట్ నౌ? God wants you to be fixed in your mind. Have hope, strong hope in your mind. ఎఫెసీ 4:23, Ephesians 4:23. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన చిత్తవృత్తి యందు రెన్యూడ్ ఇన్ ద మైండ్, ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. He is even comparing your mind as a spirit. చూసారా? That's a realm. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? Yeah, that's a realm of a spirit. Your mind. 104వ కీర్తన 34. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక, నేను యెహోవాయందు సంతోషించెదను. ఆయన గూర్చిన నా ధ్యానము ఆయనకి ఎలా ఉండాలంట? ఇంపుగా ఉండాలంట.
మై మెడిటేషన్ షాల్ బి ఆఫ్ హిమ్ షాల్ బి స్వీట్, ఐ విల్ బి గ్లాడ్ ఇన్ ద లార్డ్. ఈ రోజు నుంచి నీ అపవాది తలంపులు రాకుండా దేవుడు వాటిని, నీ తలంపులను కాచి ఆ ధ్యానాన్ని అంగీకరించును గాక. ఎఫెషియన్స్ 3:20-21. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల అంటే దేవునికి. చాలాసార్లు చెప్పాను, మనము అడిగినా ఊహించినా రెండు ఒకటిగానే చూస్తున్నాడు దేవుడు. ఈవెన్ యువర్ థాట్స్ హీస్ గోయింగ్ టు గివ్ యూ. నువ్వు తలంచుకున్న దానికంటే ఎక్కువిస్తాడంట, ఆలోచించుకోండి. అందుకనే ఈరోజు మీ తలంపులను ఆయన కావలి కాసి ఆయన తలంపులు పెట్టి బహుగా మిమ్మల్ని ఆశీర్వదించును కాక. సో ఈ రోజు నుంచి మీ పిల్లల తలంపుల కొరకు ప్రార్థన చేయండి. బైండ్ దర్ థాట్స్. అందుకే గుమ్మాల మీద రాయాలా, ఒక వాతావరణం క్రియేట్ చేయాలా. నాకు తెలిసి కనీసము ఈ వాక్యం విన్న వాళ్ళలో ఒక 10,000 మంది బహుగా ఆశీర్వదించబడతారు అనుకుంటున్నాను నేను. అమేజింగ్లీ అట్ యువర్ థాట్ లెవెల్. అయితే ఇప్పుడు మనం మొదట ఏం చేయాలో తెలుసా? మనకు జరిగే కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు, కొన్ని బాధలకి మన తలంపులే కారణం. దాని విషయమే మనం ఇప్పుడు క్షమాపణ అడిగామా? దాని విషయం పశ్చాత్తాపడ్డామా? లెట్స్ నౌ రిపెంట్ ఫర్ ద థాట్ రాల్మ్ రైట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్. ఎంతమందికి అర్థమవుతుంది? కెన్ దట్ బి ఎ జనరేషనల్ కర్స్ ఇఫ్ నాట్ రిపెంటెడ్? ఇఫ్ యూ రిపెంట్ అండ్ renew, that will be a generational blessing. Shifting season. Repentance can shift and renewing can shift the curse into blessing and remain it for 4 generations and even more. Yeah, మొదటగా అందరూ పశ్చాత్తాపడండి. అందరూ everybody ask for forgiveness for the negative thoughts. we అనుకోలేదు అవి ఎంత ఇంపాక్ట్ ఉంటాయని. we never thought that. అరే ఈ తలంపులు, ఈ అసూయ తలంపులు, ఈ కోపం తలంపులు లోపలే కదా అనుకున్నాం, కానీ అవి ఇంత మనల్ని ఇబ్బంది పెడతాయని మనకు తెలియదు. దే ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద థాట్స్ దట్ వీ హావ్ ఇగ్నోర్డ్. వీ డిడ్ంట్ ఫైట్ దెమ్ బ్యాక్. అందుకే అంటాడు, ద మోర్ యూ నో ద లార్డ్, ద మోర్ వైజ్ యూ బికమ్. నౌ యు ఆర్ వైజ్ ఇనఫ్ టు ఫైట్ ద థాట్స్. యూ వాంట్ టు థ్యాంక్ ద హోలీ స్పిరిట్ ఫర్ దిస్ సర్మన్. నాకు తెలిసి ఈరోజు ఎక్కువ మంది స్వస్థపడతారు. మొన్నటిదాకా క్రియలు మాటలు ఇప్పుడు ఏకంగా మొత్తం 3 realms క్లియర్ అయిపోయాయి. ఐ థింక్ నౌ there will be mighty miracles in the church from today, even at the house. అసలైన ఆశీర్వాదాలు రావడం కోసమేమో దేవుడు 3 realms లో యాక్షన్ realm, వర్డ్ realm and thought realm ప్యూరిఫై చేస్తున్నాడు. దట్ మీన్స్ ఎవ్రీబడి is going to have a new beginning. ఎంతమంది నూతన ఆరంభం కోరుకుంటున్నారు? you maybe you will have something like a fresh genes because of your thoughts. నజరేయుడైన యేసయ్య ఇదిగో ఎక్కడ వారు కుడి హస్తం పెట్టుకున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని తరాల నుంచి ఉందో ఆ బాధ, ఆ వేదన, అది తీసివేయండి నాయన. స్వస్థపరచండి. తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, కనుచూపు, చెవు, ముక్కు, నోరు, థైరాయిడ్, గుండె జబ్బలు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, పేగుల్లో వ్యాధులు, అయ్యా ఎముకలు, చర్మములు, ఎస్ లార్డ్, ఎవ్రీ ఆర్గాన్, ఫైబర్, మోకాళ్ళు, జ్వరాలు, లార్డ్ హీల్ దెమ్ నౌ, సెట్ దెమ్ ఫ్రీ. కనని గర్భాన్ని కనే గర్భముగా చేయండి అయ్యా. ఇదిగో యెహోవా యందు వేచి ఉంచువారు నూతన బలం పొందుతారన్నావు. వృద్ధాప్యములో అయ్యా ఇదిగో 40 దాటిపోయాయి, 50 దాటిపోయాయి, 60 దాటిపోయాయి అనుకున్న వారికి నూతన బలాన్ని దయచేయండి. నీ వాక్యములో సెలవిచ్చావు నాయన, నీవు ఘనంగా ముగిస్తావు. ఐ హ్యావ్ గుడ్ థాట్స్ ఫర్ యూ టు గివ్ అన్ ఎక్స్పెక్టెడ్ అండ్ యూ వాంట్ టు గివ్ అస్ ఎ గుడ్ ఫినిష్. లార్డ్, వృద్ధాప్యంలో ఇంతే అని డాక్టర్లు అంటారు, కానీ నీ అందు మేము వేచున్నాం కాబట్టి గివ్ అస్ న్యూ స్ట్రెంగ్త్ అండ్ హెల్త్. లెట్ ఇట్ బి అ జనరేషనల్ బ్లెస్సింగ్. హీల్ us, తల నుంచి అరికాల వరకు ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాం. ఆమేన్.